మనము జీవిస్తున్న ఈ దినములలో చాలా ఈజీగా దేవుని నుండి పక్కకి వెళ్ళే ఛాన్స్ ఉంది. చాలా ఈజీగా వాక్యాన్ని పక్కన పెట్టి మనం అలా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, వాక్యం ఇట్ షుడ్ బి a super priority in your life. So it should become a super important thing in our lives. దేవుని వాక్యమే చాలా ప్రముఖమైనదిగా ఉండాలి, ప్రాధాన్యత కలిగినదిగా మనకు ఉండాలి. దీన్ని మనము గమనించాలి. హల్లెలూయా. ఈ విధముగా మనము ఉన్న ఈ ప్రస్తుత ఈ యొక్క కాలంలో మన జీవిత ప్రయాణంలో దేవుని విషయాలను కౌగిలించుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే దేవుని విషయాలను పక్కన పెట్టి దేవునివన్నీ వినకుండా పెడచెవిని పెట్టి మనము పక్కకు వెళ్ళిపోయి మనము నష్టము చేకూర్చుకునే యొక్క పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మనము జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క బిజీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఈ యొక్క వ్యర్థమైన వాటితో ఆక్యుపై అయిపోయే లైఫ్ ఏదైతే ఉందో మనం జాగరూకులమై ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క భూమిపైన ఉన్న మనము ఈ యొక్క భూయాత్ర కన్నా, ఈ యొక్క భూమి మీద ఉన్న జీవన విధానము కన్నా శాశ్వతమైన నిజమైన జీవన విధానం మనకుంది. అది పరలోకం అన్నదానిని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. భూమిపైన మనం కొంతకాలమే ఉంటాము, కానీ మనము తుదకు ఆయన సన్నిధికి చేరుతాము, తుదకు ఆయనను చేరువాళ్ళగా ఉంటాము. మనం ఎప్పటికైనా మన దేవుని ముఖాముఖిగా చూచువాళ్ళుగా ఆయన మహిమలోనికి ఎత్తబడినప్పుడు, ఆయన మహిమను మనం ఎదుర్కొన్నప్పుడు, దేవుడు సింహాసనాసీనుడై ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదుటకు మనము కొనిపోబడతాము, తేబడతాము. అట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సముఖంలోనే మనం కూడా కూర్చుంటాం అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈరోజు మీకు మనందరికీ ఏం గుర్తు చేస్తూ ఉన్నాడంటే, నాట్ జస్ట్ దిస్ లైఫ్, వీ హ్యావ్ దిస్ లైఫ్ టూ. ఈ జీవితము కొంత మట్టుకే, కానీ ఈ జీవితము శాశ్వతమైనది. మనం ఎప్పటికైనా ఇక్కడికి చేరవలసిన వారమై ఉన్నాము. ఇక్కడికి మనము తప్పక వెళ్తాము. దీనిని ఇక్కడ ఉన్న మనము దీనిని బట్టే, ఇక్కడ ఏమేమి జరుగుతుందో దాన్ని బట్టే క్లోజ్ అయిపోయి, బిజీ అయిపోయి మన బుర్రలు బద్దలు కొట్టుకొని మనము వ్యర్థమైన జీవితాన్ని జీవించకూడదు. ఇక్కడున్న మనము ఇక్కడున్నా సరే, ఈ జీవితంలో ఉన్నా సరే, ఈ భూమిపైన జీవిస్తూ ఉన్నా సరే, ఈ ఉనికి కలిగి మనం జీవించాలి. పరలోకమైన ప్రస్థానం మనకుంది. పరలోక నివాసం మన కొరకు సిద్ధపరచబడుతూ ఉంది. పరలోకానికి ఎప్పుడైనా మనము ఈ భూమిపైన యాత్రికులుగా ఉండి అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము అన్నది మనం రెగ్యులర్గా, ప్రతి దినము కాకపోయినా రెగ్యులర్గా అయినా సరే మనము కాన్స్టెంట్గా మనము ఈ యొక్క పాయింట్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బికాస్ దేర్స్ వేర్ అవర్ హోప్ లైస్. మన నిరీక్షణ అక్కడే ఉంది. ఎందులో ఉంది? మనం పరలోక వారసులము అని జ్ఞాపకం చేసుకోవడంలోనే మన నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ ఉంది అంటే అక్కడే మన విశ్వాసం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ పరలోక సంబంధమైన విషయాల కొరకు, ముఖ్యంగా పరలోక ప్రస్థానము కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటామో, నిరీక్షిస్తామో, వెంటనే మన విశ్వాసము దాని కొరకే ప్రయాసపడడం జరుగుతుంది. మన విశ్వాసం వెంటనే యాక్టివేట్ అయ్యి మనము నిరీక్షిస్తున్నది మనం పొందుకొనులాగున, మనం నిరీక్షిస్తున్నది ఎప్పటికైనా ఎలాగైనా మనం చేరులాగున విశ్వాసం చేస్తుంది. హల్లెలూయా. అందుకే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క కార్యకార్యయుంది. కార్య సాధకముగా మనము జ్ఞాపకం చేసుకొని మనము నిరీక్షించున్నది చేరుకోవాలి. We are the people of hope. We are the people of faith. We are the generation of hope. We should apply our faith for everything that God brings into our remembrance.